ప్రభు అయిన యేసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మనలందరినీ పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశించాడు. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుని తేజస్సు మన హృదయంలో నింపినప్పుడు మనం బలపడతాం, స్థిరపడతాం. దేవుని తేజస్సు మన హృదయాల్లో నింపుతుంది. దేవుని మహిమ మన హృదయాల్ని నింపే వాక్యంతో నింపి మనల్ని స్థిరపరుస్తుంది. 3వ అధ్యాయము 7వ వచనము, గలతీ రాసిన పత్రిక. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులను మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చనని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడుదురు. అబ్రహాము సువార్త ముందుగా ప్రకటించెను. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు మనకి చెప్పిన మాట మనం వినాలి. నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడుతురు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి దేవుడిచ్చిన గొప్ప కృప ఏంటంటే మీరు సిలువ సైనికులు. సిలువ సైనికులుగా మనము అవివేకులుగా ఉండకూడదు, అన్యాయస్తులుగా ఉండకూడదు, నీతికి దాసులుగా ఉండాలి. మీరు మిమ్మల్ని మీ కుటుంబాల్ని కట్టుకోవాలి. సిలువ సైనికులుగా మీరు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అనేక జనాంగాన్ని దేవుడు చూడండి, నెబుకద్రెజర్ని లేపి ఇర్మియా సిద్కియా కాలంలో ఇర్మియా చెప్తూనే వచ్చాడు, ఈ యెరూషలేము కాల్చివేయబడుతుంది, ప్రజలు అన్యాయాన్ని వాళ్ళు జుర్రుకుంటున్నారు అని చెప్తున్నప్పటికీ కూడా సిద్కియా వినలేదు. సిద్కియా ఎప్పుడైతే వినలేదో, ఇర్మియా చెప్పిన మాట ఎప్పుడైతే వినలేదో శిక్ష రానే వచ్చేసింది. శిక్ష అమాంతంగా వచ్చి పడిపోయింది. నెబుకద్రెజరు వచ్చాడు, తిరుగుబాటు చేశాడు, అందరినీ ఈడ్చుకెళ్ళిపోయాడు. ఇప్పుడు 10 మంది పితరులు విశ్వాసం లేక కాలేబు యెహోషువ ఎలాగైతే విశ్వాసంగా ఉన్నారో, ఆ 10 మంది ఎలాగైతే అరణ్యంలో రాలిపోయారో అలాగా మనము విశ్వాసముగా ఉండాలి. శరీరానికి అంటబెట్టుకుని ఉండకూడదు. ఆత్మానుసారంగా మీరు వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి, అభిషేకాన్ని పొందుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అందుకే అబ్రహాము సంబంధులే, అబ్రహాము కుమారులే నీతిమంతులుగా తీర్చబడతారు. ఇప్పుడు అబ్రహాము కుమారులు అంటే ఇస్సాకు నుంచి వాగ్దానం చేసిన దేవుడు నీతిమంతుడు. అలా నీతిమంతులుగా చేసుకున్నాడు. సిలువెక్కి రక్తం కాచి ఎన్ని బాధలు పడ్డాడు ఆయన. చూడండి, ఈ గలతీ 2:20 చూస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, నాయందు క్రీస్తే. నాయందు క్రీస్తు ఉన్నప్పుడు, మీరు నీతికి దాసులుగా ఉన్నప్పుడు దేవుని రాజ్యాన్ని, దేవుని వాగ్దానాన్ని పట్టుకుని ముందుకు నడుస్తారు. శరీరానికి మీరు కనెక్ట్ అయ్యి ఉండరు. ఈ శరీరానికి కనెక్ట్ అయ్యి ఉండకుండా మిమ్మల్ని మీరు, మీ కుటుంబాల్ని, మీ సంఘాల్ని కట్టుకుని బలపడి మీరు సిలువ సైనికులుగా అభివృద్ధి పొందుతారు, ఉజ్జీవాన్ని చూస్తారు. 12 రాష్ట్రాల్లో ఈరోజు చట్టం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే చైనా దేశమే ఒక రకంగా మేలు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసంలో స్థిరపడ్డారు. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. ఇప్పుడు ఏరి ఎప్పుడైతే పారుతుందో లోతుగా చైనా దేశం ఒక విశ్వాసం ఎలా ఉంటుందంటే,
వాక్యాన్ని పట్టుకున్నారంటే అబ్రహాం దేవుడిని నమ్మాను, నీతిగా ఎంచబడు. నీతిగా ఉంటాడు అంతే. అసలు ఫోటో డిట్టు. ఎలా ఉంటారంటే వాళ్ళు నీతిమంతులు. ఒక గబ్రియల్ దూత, ఓకే ఈయన అబ్రహాం ఓకే, ఇలా ఉంటారు చైనా. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మారు. గాలెత్తి ఎగిరిపోయేలాగా సైతాన్ గడి పేరు చెప్పేసి, ఏం బూటకాలు చెప్పేసి, ఎందుకు పనికి రాకుండా మీరు అయిపోతున్నారంటే వాడు అలా చేస్తున్నాడని కాదు, కానీ మీలో శక్తి ఉంది. ఆ శక్తిని బయటికి తీయటం లేదు. ఇక్కడ వాక్యం లేక బాగా ఏం చెప్తుంది? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నేను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ 12 రాష్ట్రాల గతి ఎలా అయిపోయిందంటే, అక్కడ ఉన్న వాళ్ళు ఎంత టెంపరేచర్ని ఎదుర్కొంటున్నారో. కేసులు, ఒక సంస్థలకి కావలసిన సామర్థ్యాన్ని సంస్థలకి ఇస్తున్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు 50 లక్షలు కట్టాలంట, మళ్ళీ అదే పని చేస్తే మళ్ళీ జీవిత ఖైదంట, ఎన్నైనా అన్నీ అంట. నేను క్రీస్తుని కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నేను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడనే ఒక కాన్సెప్ట్ మనలో వచ్చినప్పుడు మనకి కావలసిన భద్రత కంచె దేవుడు వేస్తున్నప్పుడు, దేవుడిలో మనలో ఉన్నప్పుడు, ఇంకా క్రీస్తే నా యందు ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడతాను? ఈ చట్టాలకి ఎందుకు భయపడతాను? చట్టం ఏం చేసింది? చుట్టం అయింది. ఎవరికి? షద్రకు, మెషకు, అబేద్నెగోలకి. ఏమైంది? అసలు అగ్నిగుండంలో వేస్తే వాళ్ళు ఏమైనా అయ్యారా? తర్వాత దానియేలుకి సింహబోన్లో వేస్తే ఏమైనా జరిగిందా? అలాగే ఏం కాదు. కానీ టెంపరేచర్ ఎలా తయారవుతారంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడుతుంది అంతే. మీరు ఈ దేవుడికి వెళ్ళి ఆరాధన చేసి దేవుణ్ణి స్తుతించి టెంపరేచర్ ఉండలేదు. ఎందుకంటే ఆ గొట్ట ఈ గొట్ట, ఈ గొట్లో బాగుంటుందా ఆ గొట్లో బాగుంటుంది, ఈ పార్టీ బాగుంటుందా ఆ పార్టీ బాగుంటుందా, ఇలా ఉండకూడదు. ఇది వాడి దగ్గర అన్నీ దొరుకుతున్నాయి కదా, వాడితోనే సాహసం చేస్తే సరిపోదు కదా. కానీ దేవుడు ఆత్మ ఒప్పుకోదు కదా. ఇలా కొంతమంది ఉన్నారు. కొంతమంది బరువు మొయ్యలేకున్నారు, కుటుంబ వ్యవస్థను మొయ్యలేకున్నారు. కొంతమందికి తన రోగాలు, వాడు ఎక్కడంటే మెయిన్ పాయింట్ పట్టుకుంటాడు అంతే. పాయింట్ పట్టుకుని రోగం కాడేస్తాడు దెబ్బ, అక్కడే కొడతాడు. సరే, ఈ టెంపరేచర్ పెరగాలంటే, ఆశయాలు పెరగాలంటే, ఉద్దేశాలు పెరగాలంటే ఒక ఆశయం ఉండాలి. సంఘ కాపరి బోధించటంలో చురుకుదనం అయి ఉండాలి. ఎందుకంటే అక్కడ ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం వచ్చి మన మీద పడుతుంది. ఆ ప్రమాదానికి గురి అయిపోవడానికి, బలైపోవడానికి ఎవరు ఒప్పుకోరు. టెంపరేచర్ పెరగాలి అంటే మీలో వాక్యము హృదయంలో నిలిచిపోవాలి. దేవుడు చూడండి, అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ మాట మీ హృదయంలో ముద్రించు. నేనెవరిని? క్రీస్తుని. క్రీస్తు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, దేవుడి దగ్గర నుంచి జవాబు పొందుకున్నాడు, దేవుడి దగ్గర నుంచి సంపాదించుకున్నాడు. దేవుడి దగ్గర నుంచి సంఘాన్ని ఎలా కాయాలి? స్వరక్తమిచ్చి కాపాడిన సంఘాన్ని కాపు కాయాలి. ఎందుకంటే వాళ్ళు బలహీనలు అయిపోయినప్పుడు ఎప్పుడు ఏ తోడేలు వచ్చి క్రూరంగా దాడి చేస్తుందో తెలియదు అంట. అలాంటి టెంపరేచర్ని ఆ 12 రాష్ట్రాల్లో ఉన్న బిల్లుల్ని కొట్టివేయాలని ప్రార్థన. మురికివాడలో ఉన్నవారిని ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే వాళ్ళ తేమ, వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, వాళ్ళు చెడు వ్యసనాలకి, డ్రగ్స్కి, గంజాయికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒకటైపోతే వాళ్ళు ఇదే పార్టీ అదే పార్టీ, ఇద్దరు కూడా ఒకటే. కానీ పిల్లల పరిస్థితి తేమలో పడుకోవాలి. ఆ తేమలో పొడి నెల ఉండదు, వర్షాలు.
వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. మురికి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. తర్వాత జైలు, నిరీక్షణ ఉండదు. నేను బతుకుతాననే నిరీక్షణ వారికి ఉండదు. ఎందుకంటే మరి జీవిత ఖైదీ వేసుకున్నప్పుడు జైలు అధికారుల గురించి ప్రార్థన చేయాలి. జైల్లో ఉన్న ఖైదీల గురించి ప్రార్థన చేయాలి. నిరీక్షణ లేని వారి గురించి ప్రార్థన చేయాలి. 12 రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్ల గురించి, అక్కడున్న పేదవారి గురించి, సంస్థల్లో ఉన్న, సంఘాల్లో ఉన్న, ఎక్కడున్న వారికి వారు మోస్తున్న బరువులు, బాధలు, కష్టాలు ఎన్నిటి గురించి ప్రార్థన చేయాలి. భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు, ఈ కలెక్టర్ల గురించి ప్రార్థన చేసినప్పుడు, ఎమ్మెల్యేలు, ఎంపీల గురించి ప్రార్థన, సీఎం గురించి ప్రార్థన చేసినప్పుడు మార్పు వస్తుంది. మీ టెంపరేచర్ పెరగాలి. మీ టెంపరేచర్ ఎప్పుడైతే పెరిగిందో అన్నీ కూడా చేసిన ప్రార్థన నమ్మితే అది మీకు జరుగుతుంది. సడన్గా జరుగుతుంది. అంతే. అదే క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుడైన తండ్రి, దేవుడు విశ్వాసములుగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చునని, నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదించబడుదురని. అయ్యా, అన్యజనులు ఆశీర్వదించబడాలి అంటే మా టెంపరేచర్ పెరగాలి, మాలో ఆత్మ పెరగాలి, ఆత్మ బలము పెరగాలి. బలవంతులై ఉండండి. నీ కృపను అనుగ్రహించి బలపరిస్థితి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.